ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం మొదటి రోజు యుద్ధంలో భీష్ముడి పరాక్రమాన్ని గురించి తెలుసుకుని, ఆయన యొక్క పరాక్రమాన్ని చూసి ధర్మరాజు గారు భీతిల్లడం, ఆయనకి కృష్ణ పరమాత్మ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చెప్పిన విషయాల వల్ల తేలికపడిన మనసుతో ధర్మరాజు గారు విశ్రాంతి తీసుకోవడం జరిగిందని తెలుసుకున్నాం. రెండవ రోజు తెల్లవారింది. తెల్లటి తామర పువ్వులు సూర్యుని లేత కిరణాల చేత తెల్లటి గొడుగులు విచ్చుకున్నట్లుగా విచ్చుకున్నాయట. ఆ అరుణోదయ సమయంలో పడే లేత ఎర్రని కిరణాల కాంతి చేత అరుణవర్ణం సంతరించుకున్నాయి. సంతోషంగా యుద్ధభూమికి బయలుదేరారు. ధర్మరాజు అనుజ్ఞ మేరకు అర్జునుడు నిర్దేశించిన విధంగా దృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహాన్ని పన్నాడు. ఈ విషయం తెలుసుకున్న కౌరవులు తమ తమ సైన్యాలతో దానికి తగినట్టుగా వివిధ వ్యూహాలుగా విడిపోయారు. ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. రెండవ రోజు ప్రారంభంలోనే భీష్మాచార్యుడు విజృంభించి పటిష్టంగా ఏర్పాటు చేసిన క్రౌంచ వ్యూహాన్ని ఛేదించడం ప్రారంభం చేశాడు. క్రౌంచం అంటే అది ఒక పక్షి రూపంలో పెడతారనమాట. చూడండి, పౌరాణిక సినిమాల్లో మనకి గరుక్మంతుడుగాను పక్షిగాను అలా వెళ్ళిపోతున్నట్టుగాను ఒక్కొక్క ఆకారాల్లో యుద్ధం అంతా కూడా మనుషులు నిర్మింపబడి వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చుట్టుముట్టేయడం లాంటివి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ క్రౌంచ వ్యూహాన్ని దాని ఈకలు విడగొట్టి రెక్కలను చిదిమేసి అస్తవ్యస్తం చేసేశాడు భీష్ముడు. ఏ దిక్కును చూసినా భీష్ముడే కనబడ్డాడు. ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో తేల్చుకోవడం కష్టమనిపించే విధంగా తన రథాన్ని అంత శరవేగంతో పరిగెత్తిస్తూ అంతగా ప్రకాశిస్తున్నవాడై యుద్ధభూమి అంతటా తానొక్కడే అయ్యి చెలరేగి భయంకరమైన యుద్ధం చేస్తూ పాండవ సైన్యాన్ని తుదముట్టిస్తున్నాడు. భీష్ముని వీరవిక్రమణను చూసిన అర్జుని కన్నులు ఎరుపెక్కి ఒక కొత్త రకమైన అందాన్ని సంతరించుకున్నాయి. కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ అర్జునుడితో అన్నాడు, భీష్ముడు చూడు ఎలా విజృంభించి నా శైలాన్ని తుత్తునీయులు చేస్తున్నాడు. తగిన విధంగా సమాధానం చెప్పడం కోసం నా శౌర్యానికి సరిపోయేటట్టుగా ఆయనతో యుద్ధం చేయాలనుకుంటున్నాను. నా రథాన్ని అటువైపు మళ్లించమన్నాడు. ఏ విధమైన పొంగు లేకుండా తొట్టుపాటు లేకుండా అత్యంత జాగ్రత్తతో సమయాన్ని పాటిస్తూ పరాక్రమాన్ని అస్త్రవిద్యని భుజబలాన్ని ప్రదర్శించి భీష్ముని మీద దాడి చేయాలి. అన్ని వేళలా అతి జాగ్రత్తతో అన్ని రకాలుగా చూసుకుంటూ ఉండాలి. ఒకచోట భీష్ముని మీద పైచేయి కనబడితే పొంగిపోవడానికి వీలు లేదు. ఏ కారణం చేత యుద్ధం మీద ఏకాగ్రత తగ్గడానికి కూడా వీలు లేదు. అంత జాగ్రత్తగా యుద్ధం చేయవలసిన వీరుడు భీష్మాచార్యుడు అని చెబితే భీష్ముని మీద దాడికి అర్జునుడు బయలుదేరాడు. భీష్మునికి బాసటగా శల్యుడు, ద్రోణుడు, దుర్యోధనుడు అందరూ నిలబడి ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు అడ్డు వచ్చిన శూరసేన దేశానికి సంబంధించిన సైన్యాన్ని అంతా గెలిచి ముందుకు చొచ్చుకుని వెళ్ళిపోయాడు. భీష్ముడికి బాసటగా వచ్చిన వీరులు ఒక్కొక్కరుగా అర్జునుడి మీదకు అనేక బాణాలని ప్రయోగించారు. భీష్ముడు 77 బాణాలని, ద్రోణుడు 20 బాణాలని, కృపాచార్యుడు 500 బాణాలని, దుర్యోధనుడు 64 బాణాలని ప్రయోగించారు. ఇన్ని వైపుల నుంచి వచ్చి పడుతున్న బాణాలని ఒక కొండ వర్షధారాలను ఎలా సహించి చెక్కు చెదరక నిలబడుతుందో అలా నిలబడి ఆ రోజు అర్జునుడు కౌరవసేనను అంతటినీ కూడా చెల్లాచెదురు చేశాడు. అర్జునుని వీరవిక్రమాన్ని భీష్ముని నిగ్రహించిన తీరుని చూసి దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. భీష్మాచార్యుల వారి వద్దకు వెళ్ళి మాట్లాడుతూ, భీష్మాచార్య, మీరు చూస్తున్నారు కదా, అర్జునుడు తన భుజదర్పానికి సరిపోయిన విధంలో పరమ భయంకరమైన యుద్ధం చేస్తూ మనల్ని అనుగమించి వచ్చిన మిత్రులైన రాజులందరినీ భంగపాటికి గురి అయ్యేటట్టుగా చేస్తూ ఉండగా మీరు ఇలా చూస్తూ ఊరుకోవడం సమంజసంగా లేదు. యుద్ధ ప్రారంభంలోనే కర్ణుని యుద్ధానికి రావద్దని చెప్పారు కనుక కర్ణుని సాయం మనకి లేదు. మీరు అర్జునుతో యుద్ధం చేయకుండా కేవలం చూస్తుండడం చేత సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఉపేక్ష వహించి చూడడం న్యాయమా అని అడిగితే భీష్ముడు అనేకమైన బాణాలను ప్రయోగించి శక్తినంతటినీ ప్రదర్శించాలన్న అకుంఠితమైన నిర్ణయంతో యుద్ధం ప్రారంభించేశాడు. బాణాలను వేసి మనసును నొప్పించి శరీరం ఖేదపడేటట్టుగా చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ వక్షస్థలం కూడా ఛేదించాడు. కృష్ణుడు నెత్తిడితోటి తడిసి ఎర్రటి చిగురాకులతో శోభిల్లే పారిజాత పువ్వుల చెట్టులా ప్రకాశిస్తున్నాడు. ఎంతో ఘోరమైన యుద్ధం అర్జునుడికి భీష్ముడికి జరిగింది. అప్పుడు భీష్ముడు ప్రయోగించిన బాణాలన్నింటినీ సహించి అర్జునుడు తన సైన్యాన్ని ఏమాత్రమూ చెక్కు చెదరకుండా చూసుకున్నాడు. అర్జునుడు ప్రయోగిస్తున్న బాణాల వలన కౌరవ సైన్యానికి ఇబ్బంది కలగకుండా భీష్ముడు కాపు కాశాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య జరుగుతున్న సమరం చూసిన వీరులందరూ ఆశ్చర్యంతో భీష్మునితో యుద్ధం చేస్తే అర్జునుడే చెయ్యాలి, అర్జునుడితో యుద్ధం చేస్తే భీష్ముడే చెయ్యాలి, ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోయినవారు, పరాక్రమములంటే ఇంత గొప్పగా ఉంటాయి కదా అని మాట్లాడుకుంటున్నారు. ద్రోణాచార్యుల వారికి దృష్టద్యుమ్నుడికి కూడా యుద్ధం ప్రారంభమైంది.
దృష్టద్యుమ్నుడు ప్రయోగించిన గదను విరిచేసి ద్రోణాచార్యుల వారు ఒక గొప్ప బాణాన్ని ప్రయోగించాడు. అది దృష్టద్యుమ్నుని కవచాన్ని ఛేదించి శరీరం దుల్లపొడిచింది. నెత్తురు ప్రవాహంలో కారిపోయే విధంగా ద్రోణుడు బాణప్రయోగం చేశాడు. దృష్టద్యుమ్నుడు కూడా ఎంతమాత్రమూ వెనక్కి తీయకుండా ద్రోణుని మీద అంత గొప్పగానూ యుద్ధం చేశాడు. ద్రోణుడు కూడా ఆ బాణాలకు గాయపడి నెత్తురు స్రవించింది. ద్రోణుడు ప్రయోగించిన బాణాల చేత దృష్టద్యుమ్నుని రథం విరిగిపోతే ఏమాత్రమూ జంకు లేకుండా నేల మీద నిలబడి ద్రోణునితో యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఆ రోజు చూపించిన ఆకృతికి కౌరవ సైన్యం గజగజలాడిపోయింది. గురువైన ద్రోణుడు చూపించిన బాణపరంపకు దృష్టద్యుమ్నుడు తట్టుకోలేకపోయాడు. ఇలా కష్టపడి తన చేతి డాలుని ద్రోణుడు వేస్తున్న బాణాలు నివారించుకుంటూ ఒక పక్క శత్రు సైన్యంతో యుద్ధం చేస్తూ డస్సిపోతున్న దృష్టద్యుమ్నుని రక్షించుకోవాలన్న ఆలోచనతో భీముడు తొందరగా ఆయన దగ్గరకు వచ్చి బాసటగా నిలబడ్డాడు. ఇద్దరూ యుద్ధం చేస్తున్న సమయంలో భీముడు ప్రయోగించిన బాణపరంపరలో భానుమంతుడు నశించిపోయాడు. కళింగరాజైన శృతాయువు భీముని ఎదుర్కొని భయంకరమైన యుద్ధం ప్రారంభించాడు. భీముడు శృతాయువు రథం మీదనే సృహ తప్పి పడిపోయేటట్టుగా కొట్టేశాడు. అంటే శృతాయువు రథం మీద ఉండగానే సృహ తప్పి పడిపోయాడనమాట. అతని రథచక్ర రక్షకులు సంహరించి ఆకాశం దద్దరిల్లిపోయేటట్టుగా భీముడు పెద్ద సింహనాథనం చేశాడు. భీష్ముడు ఆ ప్రదేశానికి వచ్చి భీముని మీద బాణప్రయోగం చేశాడు. భీముడు కలత చెందేటట్టుగా అద్భుతమైన రీతిలో యుద్ధాన్ని మొదలుపెట్టాడు. భీముడు కూడా భీష్ముని మీదకు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగిస్తే దానిని భీష్ముడు 3 ముక్కలుగా చేసేశాడు. భీమునికి కోపం వచ్చి గదను చేత్తో పట్టుకుని యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో సాత్యకి ఆశ్చర్యకరమైన రీతిలో కూడుకున్న ఒక విశేషాన్ని చేశాడు. ఒక్క ఉతుడని భీముని దాటి ఇంద్రజాలం చేశాడా అన్నట్టుగా అస్త్రాన్ని ప్రయోగించి భీష్ముని రథసారథిని పడగొట్టాడు. సారథలేని గుర్రాలు వాయువేగంతో భీష్ముడు కూర్చున్న రథాన్ని యుద్ధభూమి నుంచి తీసుకుని వెళ్ళిపోయాయి. అలా యుద్ధభూమి నుంచి గుర్రాలు రథాన్ని తీసుకుని వెళ్ళిపోవడం చేత ఆ రోజు భీష్ముడు భంగపాటుని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏర్పడిన భూమి శబ్దానికి భీముని యందు ఉన్న సైనికులు చెల్లాచెదురైపోయారు. భీముడి ముందు ఉన్నటువంటి సైనికులందరూ కూడా చెల్లాచెదురైపోయారట. అంత శబ్దం ఏర్పడిందనమాట. భీముడు సాత్యకి ఒక విధమైన కించిత్ పరాజయం భీష్ముడికి కలిగినట్టు చేయగలిగారు. ధర్మరాజు అవకాశాన్ని తీసుకుని ఇది సరైన అదను, అందరూ కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టే ప్రయత్నం చేయమని సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. పాండవ సైన్యం ఉత్సాహం పొంది యుద్ధాన్ని ప్రారంభం చేసింది. అర్జునుడు ప్రయోగించిన బాణపరంపరల వలన కౌరవ సైన్యంలో అందరూ ఖండఖండాలుగా పడిపోయారు. ప్రవహిస్తున్న నెత్తురుతో యుద్ధభూమి భయంకరంగా కనబడింది. ఎక్కడ చూసినా విరిగిపడిపోయిన పతాకాలు, రథాలు, తమ మీద వెళ్ళవలసిన మనుష్యుల కింద పడిపోయిన కారణం చేత వాహనములై గుర్రాలు, ఏనుగులు అదుపు తప్పి పరిగెడుతూ ఉంటే వాటి కాళ్ళ కింద పడిపోతామన్న భయంతో కౌరవ సైన్యం అంతా చెల్లాచెదురైపోయింది. అది చూసి సంతోషంతో కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూరించారు. భీష్ముడు తిరిగి వచ్చి అర్జునుడు చేస్తున్న యుద్ధాన్ని చూసి ద్రోణుడితోటి అభినందన పురస్సరంగా మాట్లాడి, ద్రోణాచార్య, చూసారా, ఇవాళ ఇంత గొప్పగా సైన్యం మధ్య తన రథం మీద తిరిగి యుద్ధం చేసి ఇంతమందిని మడిసిపోయేటట్టుగా తన పరాక్రమాన్ని ప్రదర్శించి కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేయగలిగాడు అంటే అది కేవలం అర్జునుడి పరాక్రమం ఒక్కటే కాదు. ఒడుపుగా రథం ఎలా తిరిగితే అంత విజయం సాధించబడుతుందో, అంతగా అర్జునుడి పరాక్రమం ప్రకాశింపజేయడానికి సౌలభ్యం కలుగుతుందో అంత అద్భుతమైన రీతిలో రథాన్ని నడిపిన కృష్ణ పరమాత్మకు ఈ గొప్పతనం చెల్లుతుంది. కృష్ణార్జునులు కలిసి కూర్చుని యుద్ధం చేస్తుంటే తప్పించగలిగిన వారు ఉండరు. ఆ అర్జునుని చూస్తే 3వ కన్ను తెరిచిన శివునిలా ఉన్నాడు. మన సైన్యాలు అదుపు తప్పి పారిపోతున్నాయి. ముందు కర్తవ్యం సైన్యాన్ని నిగ్రహించాలని సైన్యాన్ని పారిపోకుండా రణరంగంలో మోహరించారు. అప్పటికే సైన్యం బడిలిపోయి ఉన్నదని, సూర్యాస్తమయ వేళ అయిందని, యుద్ధం ఆపడం మంచిదని ప్రకటించి భీష్ముడు యుద్ధాన్ని ఆపుచేశాడు. ఆ విధంగా 2వ రోజు యుద్ధం కూడా అయిపోయింది. 3వ రోజు యుద్ధం ప్రారంభమవుతూనే భీష్ముడు తన సైన్యాన్ని గరుడ వ్యూహంగా తీర్చిదిద్ది స్వయంగా తన వ్యూహానికి ముక్కు దగ్గర నిలబడ్డాడు. కౌరవ సైన్యం గరుడ వ్యూహానికి పన్నిందని తెలుసుకున్న అర్జునుడు సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుని పిలిచి అర్ధచంద్రాకారంలో వ్యూహాన్ని నిర్మాణం చేస్తే భీష్మునితో యుద్ధానికి సౌలభ్యం కలుగుతుందని, కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టడానికి అవకాశం ఏర్పడుతుందని ఆ వ్యూహాన్ని రచింపజేశాడు. 2 పక్షముల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఏ పక్షము వెనకంజ వేయడం లేదు. ఉభయ పక్షాలు సమాన స్థాయిలో ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు శరపరంపర కురిపించి కౌరవ సైన్యాన్ని విజృంభించకుండా ఎక్కడికక్కడ అరికడుతూ వచ్చాడు. ఆ సమయంలో యుద్ధభూమిలో దుర్యోధనుడు, భీముడు కలుసుకున్నారు. దుర్యోధనుడు భీముని మీద ఒక బాణాన్ని ప్రయోగించాడు.
భీముడు కూడా నవ్వుతూ పెద్ద బాణాన్ని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు. అది తగలగానే దుర్యోధనుడు శరీరం తూట్లు పడి మూర్ఛపోయాడు. దుర్యోధనుని రక్షించుకోవాలన్న సంకల్పంతో సారథి రథాన్ని యుద్ధభూమి నుంచి మరల్చి క్షేమంగా వేరొక ప్రదేశానికి తీసుకెళ్ళిపోయాడు. అంటే రథంలో ఉన్నటువంటి వాడు ఏ విధమైన ప్రమాదానికైనా లోనవుతాడు అంటే రథాన్ని నడిపించేటటువంటి సారథి అతన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోవాలి యుద్ధంలో అనమాట. అందుకని దుర్యోధన్ని యుద్ధభూమి నుంచి మరల్చి క్షేమంగా వేరొక ప్రదేశానికి, ఎందుకంటే అలా మూర్ఛపోయిన వాడి మీద బాణప్రయోగం చేస్తే చచ్చిపోతాడు కదండి, అందుకని ఆ రకంగా చేశాడు. భీముడు దృష్టద్యుమ్నుడు కలిసి తరిమికొట్టగా కౌరవ సైన్యం చెల్లాచెదరైపోయింది. సాత్యకి అభిమన్యుడు కలిసి వెంటాడుతుంటే శకుని సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. కొంతసేపు అయిన తర్వాత దుర్యోధనుడు మూర్ఛ నుంచి తేరుకుని, అంత యుద్ధం జరుగుతుంటే ఎవరు నిన్ను యుద్ధం నుంచి యువతలకు తీసుకురమ్మన్నారు? అలా రథాన్ని వెనక తీసుకురావడం నాకు అవమానం కదా అని సారథిని మందలించాడు. మళ్ళీ యుద్ధభూమికి వచ్చి సింహనాదం చేసి బలపరాక్రమ పుంజుకుని యుద్ధాన్ని ప్రారంభం చేస్తూ భీష్ముడి దగ్గరికి వెళ్ళి విమర్శ చేస్తూ ఆయన యుద్ధాన్ని చేయలేకపోవడం వలన తాను మూర్ఛపోయానని, తన రథాన్ని యుద్ధభూమి నుంచి మరల్చవలసి వచ్చిందని, పాండవ సైన్యాలు విజృంభించగలుగుతున్నాయని, భీష్ముడు నిజంగా తన శక్తి అంతటినీ ప్రదర్శిస్తే పాండవపక్షం యుద్ధం చేయలేదని మనస్సులో స్థిరమైన నిర్ణయం పొంది, అంత పెద్ద అయినా గౌరవనీయుడు ఆ వయసులో పెద్ద యుద్ధం చేస్తున్నాడని కూడా ఆలోచించకుండా అక్కసుతో భీష్ముడితో మాట్లాడడం ప్రారంభం చేశాడు. 3 లోకాలు కట్టకట్టుకుని యుద్ధానికి వచ్చినా కూడా శ్రమ లేకుండా మీరు ఒక్కరే గెలవగలరు. తాతగారు, మీరు అంతటి సమర్థత కలిగిన వారు. ఇంకా మీరు ఊపిరి తీస్తుండగా, అంటే మీరు బ్రతికి ఉండగా మన సైన్యం ఇటువంటి దుర్భర స్థితి పొందవచ్చా? ఆ రోజు సభలో కర్ణుని అంత పరుషంగా కఠినంగా చెప్పారు. మీరు నాతో ఆనాడే ఇంకొక మాట పాండవులతో నేను కఠినంగా యుద్ధం చేయనని ముందే చెప్పి ఉంటే నా దారి నేను చూసుకునేవాడిని. మీరు ఏదో పెద్ద యుద్ధం చేసేవారిలో నాతో మాట్లాడి యుద్ధానికి వచ్చిన తర్వాత నా ఆశలు అడియాసలు చేసి చూస్తూ ఊరుకుంటే, శక్తిని ప్రదర్శించలేకపోతే నేను భంగుబాటికి గురవుతాను కదా. మీరు నిష్కారణంగా అటువంటి మాటలు చెప్పి సర్వసైన్యాధిపక్ష పదవి స్వీకరించారు. అంతర్లీనంగా ప్రతిపాదన ఏమిటి అంటే, మీరు ఆనాడు గొప్పగా మాటలు చెప్పి ఇంత కీలకమైన పదవిని స్వీకరించి మీ శక్తికి తగినట్లుగా యుద్ధం చేయడం మానేసి పాండవ పక్షపాతంతో వారి గెలుపునికి పరోక్షంగా తోడ్పడుతున్నారు. ఇంత కుటిలమైన బుద్ధిని మనసులో పెట్టుకుని మీ శక్తికి తగినట్లుగా యుద్ధం చేయక కర్ణుని యుద్ధానికి రాకుండానూ చేశారు. ఈ విషయం ముందుగా చెబితే ఆ పదవిలో నిన్ను కూర్చోబెట్టేవాడిని కాదు. అంతటి మహానుభావుడు ఆ భూమి మీద ఏ ఒక్కరోజు ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధపడడు. ఎందుకంటే భీష్ముడు చాలా గొప్పవాడండి, చాలా పరాక్రమము కలిగినవాడు. మొదటి రోజు యుద్ధం చేసినప్పుడు నువ్వు ఉండబట్టి సైన్యం అంతా కూడా చాలా ఉత్సాహంగా నిలబడగలిగింది, పాండు సైన్యం తుత్తు అయిపోయింది అని దుర్యోధనుడు అన్నమాటే అది. రెండవ రోజు యుద్ధంలో కూడా ఆయన చాలా బాగానే యుద్ధం చేశాడు. రథసారథి పడిపోవడం వల్ల భీష్ముడు వెనక్కి వచ్చేసాడు. ఇక 3వ రోజు పాండవుల యొక్క పౌరుషాన్ని, వాళ్ళ యొక్క బలపరాక్రమాలని, వాళ్ళ బాణ పరంపరని సహించలేకపోయాడు దుర్యోధనుడు. కాబట్టి తప్పు ఎవరిలో ఉంది, నేను యుద్ధం చేయలేకపోయాను అర్జునుడితో సమంగా అని అనుకోకుండా ఎదుటి వాళ్ళ మీద తప్పు తోసేయడం కదండి కావాల్సింది అతనికి. కాబట్టి భీష్ముడిని నింద చేస్తున్నాడు. ఎంత వయసులో, అంత పెద్ద వయసులో అంతటి మహానుభావుడు ఏ ఒక్క రాజు కూడా ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండకుండా భయపడుతూ ఉండేవాడటువంటి భీష్ముడిని పట్టుకుని దుర్యోధనుడు ఇలా మాట్లాడడం, ఆ రోజు అర్జునుడు ప్రయోగించిన బాణాల కన్నా కూడా దుర్యోధనుడి మాటల వలన ఖేదపడి ఎంతో బాధపడిపోయాడు భీష్ముడు. ఆయన మనస్సు ఎంతో బాధపడిపోయింది. భీష్ముడు దుర్యోధనుడితో అన్నాడు, పురోహత సహితమగు నిర్జల బలమునకైన గెలవసఖ్యమే సమరస్థిరులకు పాండు తనూజల నరనాయక నీకు నిట్లనంగ తగవగునే అన్నాడు. ఓ దుర్యోధన, నువ్వు అనడమైతే నన్ను చాలా చులకనగా అనేసావు. నేను ఒక్క మాట చెబుతాను విను. యుద్ధంలో పాండవులను తేలికగా గెలవడం అన్నది ఎలా సంభవం అవుతుందనుకుంటున్నావు? వృద్ధులు, గతాయువులు, దురద్ధులు అగువారి చేత పోదురే శస్త్రాస్త్రోద్ధతియ బాహుగర్వ సమృద్ధియు కల పాండుసుతులన్ మిత్రధ్వంసి అన్నాడు. కర్ణుడు అస్తమానము సభలో వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వృద్ధులు, పక్షపాత బుద్ధి కలిగిన వారు అంటూ ఉండేవాడు. కర్ణుడి పేరు దుర్యోధనుడు ఎత్తాడు కనుక భీష్ముడు దానినే ఊటంకిస్తూ దెప్పిపొడుస్తూ ఉండేటటువంటి మాటలు మాట్లాడుతూ పాండవ సైన్యాన్ని గెలవడం అంటే తేలిక,
దేవేంద్రుడు దేవతా సైన్యము అంతా తీసుకుని వచ్చి యుద్ధం చేసినప్పటికీ పాండవులతో యుద్ధం చేసి గెలుపు పొందడం అనేది అంత తేలికైన విషయం అనుకుంటున్నావా? మేము ఎవరం? వృద్ధులం, ఆయువు చెల్లిపోయిన వాళ్ళం. ఇటువంటి మేము విశేషమైన పరాక్రమాన్ని కలిగి అస్త్రాలలో శస్త్రాలలో నిపుణులైన పాండవులతో యుద్ధం చేసి గెలవడం తేలికైన పన? అటువంటి వారితో ఆయువు క్షీణించిన వారు యుద్ధంలో ఓడిపోరా? అలా మాట్లాడతావేంటి అని అన్నాడు. ఓ దుర్యోధన, ఇవాళ నేను చేసే అరవీర భయంకరమైన యుద్ధాన్ని చూడు. నువ్వు నీ సమీప బంధువులను కూడా పిలు. నువ్వు వాళ్ళు కూడా ఏమి యుద్ధం చెయ్యక్కర్లేదు. నా దగ్గర ఉండి తాత యుద్ధం ఎలా ఉంటుందో చూడు. ఏమిటి మీరు ఇలా చూస్తున్నారు? యుద్ధం చేయడం లేదు. మీ మాటలు నమ్మి సర్వసైన్యాధిపక్షులో పదవిలో పెట్టాను. కర్ణుని రాకుండా చేశానని అంటున్నావు కదా. ఇవాళ చూడమని ఆయన ప్రచండమైన యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. భీష్ముడు ఇటువంటి పలుకులు పలకగానే కౌరవులు ఉత్సాహాన్ని పొందారు. శంఖాల్ని పూరించారు. యుద్ధ సంబంధమైన వాద్యాలను మ్రోగించారు. భీష్ముడు మధ్యాహ్న మార్తాండ బింబమయ్యాడు. ఎక్కడ చూసినా తలలు తెగిపడిపోతున్నాయి. గాలి వీస్తే ఎండుటాకులు రాలిపోయినట్టుగా అలా శత్రు సైన్యాల తలలు తెగిపోతున్నాయి. పతాకాలు ఊడిపోతున్నాయి. రథాలు విరిగిపోతున్నాయి. ఏనుగులు గుర్రాలు చచ్చిపోతున్నాయి. ప్రాణాలు దక్కితే చాలని వెన్నిచ్చి పారిపోతున్నారు సైన్యం. పాండవ సైన్యం ఎక్కడా స్థిమితంగా లేదు. యుద్ధభూమిలో నెత్తురు కాలువలు కట్టి ప్రవహిస్తోంది. ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, శరీరాలు, బాణాల కత్తులు. ఒక వ్యక్తి విజృంభించి చేసిన యుద్ధానికి అంత భయంకరమైన రీతిలో శత్రు సంహారం చేశాడు. పాండవులందరూ ఆశ్చర్యపోయి భీష్ముడి విజృంభణని అరకట్టలేక ఏం చేయలేక నిలబడిపోయారు. పాండు సైన్యం అంతా వెనుతిరిగి పారిపోతోంది. యుద్ధరంగంలో ఎక్కడ చూసినా భీష్ముడే కనబడుతున్నాడు. రథం అంత వేగంగా తిరుగుతోంది. ఒక కొరివిని చేత్తో పట్టుకుని గిరిగిరా తిప్పుతూ ఉంటే అగ్నివలయం ఏర్పడినట్టుగా మధ్యలో ఎక్కడా వ్యవధానం లేకుండా ఒక అగ్నిచక్రం తిరిగినట్టు భీష్ముడు యుద్ధభూమిలో తిరుగుతున్నాడు. ఇంద్రజాలం ఏదైనా చేస్తున్నాడా అన్నట్టుగా రథాన్ని అంత గొప్పగా తోలించాడు. బాణాలు ప్రయోగిస్తుంటే అలసట లేని ఆ శక్తికి ఎవరూ ఆయన ధాటికి నిలబడలేకపోయారు. ఆయన చేసే యుద్ధాన్ని చూసి భూమికి శుభవార్తలు చెప్పే చారుణులు అనేవాళ్ళు, దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడి 3వ రోజు ఆయన చేస్తున్న యుద్ధానికి ఆశ్చర్యపోయి భీష్ముని ప్రశంసిస్తూ నిలబడిపోయారు. ఇంచుమించు పాండవ సైన్యంలోని చతురంగ బలాలను నేలమట్టం చేసేశాడు. దుర్యోధనుడు పరమ సంతోషంతో చూస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా సంజయుడు చెబుతుంటే ధృతరాష్ట్రుడు పరమానందంతో వింటున్నాడు. కాబట్టి యుద్ధం, భీష్ముడు చేసేటటువంటి యుద్ధం అంత భయంకరంగా చేస్తున్నాడు. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ యుద్ధరంగం అంతా చూసి అర్జునుడితోటి ఒక మాట చెప్పాడు. అది ఏంటి? దానికి అర్జునుడు ఏం మాట్లాడాడు? ఏ రకంగా భీష్ముడిని పడగొట్టగలిగారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.